హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే మనం చూసారా, ఫ్రిడ్జ్లు ఖాళీ చేసాం, పాదులన్నీ తీసేసామండి. బేర అలాగే కాకర అవి ఉండే కదండి, పాదులన్నీ తీసాము. దీనికి బలమైన ఎరువు కలిపి మళ్ళీ అన్ని కలిపిన మట్టి కూడా కలిపి పోసి నింపేసి మళ్ళీ విత్తనాలు వేయాలండి. ఇప్పుడు ఏం వేస్తానంటే పాత మట్టి కదండి ఇది, పాత మట్టిలో కొంచెం ఇలా గుల్ల చేసుకొని, ఇదిగోండి ఫ్రిడ్జ్ అయితే ఇంతవరకు దిగిపోయింది. ఫస్ట్ మనం నింపేటప్పుడు వేసిన మట్టే, మళ్ళీ వేయలేదు. కొంచెం అవసరం కూడా ఆ మట్టిలోనే విత్తనాలు వేసానండి. ఇప్పుడు మాత్రం దీనికి ఏం వేస్తానంటే కొంచెం అన్ని కలిపిన మట్టి వేస్తానండి. బాగా కిందకి వెళ్ళిపోయింది కదా, ఈ పాత మట్టిలో కొంచెం వేపపిండి వేస్తానండి. మళ్ళీ అన్ని కలిపిన మట్టి అండి ఇది, బస్తాలోది. ఈ బస్తాలోది అన్ని కలిపింది, ఇది కూడా నింపేస్తాను. ఇప్పుడు కొంచెం పాత మట్టిలో వేపపిండి వేసుకుంటే మనకి ఏదన్నా ఫంగస్ పురుగు గట్ట ఉన్నా పోతుంది అన్నమాట. 3 ఫ్రిడ్జ్లు ఖాళీ చేసామండి. ఆ 4వ ఫ్రిడ్జ్ మాత్రం మొత్తం మట్టి అంతా తీసి ఆరబెట్టానండి. ఇదిగోండి వేపపిండి వేస్తున్నాను. వేపపిండి వేసుకుంటే అండి మనకి పురుగు వేరు తెగులు అది రాదండి పాదులకి, తీగజాతి పాదులకి. ఇదిగోండి ఈ ఫ్రిడ్జ్ కూడా ఖాళీ చేసాం. ఇదిగోండి ఇది 3వ ఫ్రిడ్జ్, అది 4 ఖాళీ చేసామండి. అన్ని పాదులు పీకేసాం అన్నమాట. వేపపిండి వేసుకోవాలండి ఇలాగా పాత మట్టిలో. వేసాం కదండి వేపపిండి. ఇప్పుడు ఇది ఎరువు ఎండాకాలమే కలిపి ఉంచానండి. చూసారా, ఎరువు అలాగే వేపపిండి, మట్టి, ఈ వరి పొట్టు అండి, మన లైట్ వెయిట్గా ఉంటుంది అన్నమాట. ఇలా కలిపి ఉంచాను బస్తాలో. ఇది ఇక్కడ నింపేస్తానండి. ఇప్పుడు సగం వరకు ఉందండి, మనకి సగం ఉంది కాబట్టి మనం మొత్తం కొంచెం ముప్పావు వరకు నింపుకోవాలండి. నింపుకుంటే అప్పుడప్పుడు ఎరువు వేస్తాం కాబట్టి ఆ పావు గ్యాప్ ఉంచుకోవాలి. ఇందులో వేపపిండి అన్నీ కలిపానండి. ఎండాకాలమే మట్టి ఆరబెట్టండి, బాగా అన్నీ కలిపి ఉంచామన్నమాట. వేపండి వేసాం కదా, కొద్దిగా ఇలా కలిపేసుకొని ఇవన్నీ ఎరువు కలిపిన మట్టేనండి. పాదులు ఇంకా వర్షాకాలం వచ్చేసింది కదా, జూన్ నెల, మనం కొత్త పాదులు వేసుకోవాలి కదా. ఇది ఎరువు డ్రమ్ అండి. చాలా మట్టి పడుతుందండి మనకి. ఫస్ట్ నింపినప్పుడు నిండా నింపాము, ఇంతవరకు దిగిపోయింది చూసారా. అంతేనండి, కంపోర్ట్స్, కిచెన్ కంపోర్ట్స్ అయిపోద్ది కదా, మన కూరగాయల మొక్కలతో నింపాం కదా, అందువల్ల అది ఎరువు అయిపోయి కిచెన్ కంపోర్ట్స్ అయిపోయి ఇంత కిందకి దిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం అన్ని కలిపిన మట్టి వేసుకుంటే బలం ఉంటుంది అన్నమాట. పాత మట్టిలో బలం అంతా పోతుందండి, వాటర్ వేస్తాం కదా, కిందకి దిగిపోద్ది. అందుకని ఇలాగ మళ్ళీ మొక్కలు వేసుకుంటాడు అన్ని కలిపిన మట్టి.
వేసుకుంటే మనకి మట్టి సారవంతం అవుతుందన్నమాట. మనకి బాగా క్రాప్ వస్తుంది. ఇలాగా అన్ని కలిపిన మట్టి మళ్ళీ పోసుకుంటే, అదే మట్టిలో వేస్తే బలం ఉండదండి. చాలా మట్టి పడుతుందండి. 3 ఫ్రిడ్జ్లకి సరిపెట్టాలి మట్టి. మనం అప్పుడప్పుడు ఎరువులు వేస్తాం కాబట్టి మనం మొత్తం పై వరకు నింపక్కర్లేదండి. 30 నింపుకుంటే చాలండి. మధ్య మధ్యన ఎరువులు, కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాం కదా, అందుకని 30 నింపుతున్నాను. 3 ఫ్రిడ్జ్లు. అది మాత్రం మొత్తం తీసే మట్టి. అది నింపేటప్పుడు కూడా ఏమేమి మట్టి మిశ్రమంలో ఏమేమి కలిపి నింపుతానో వీడియో పెడతానండి. అది కూడా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండి, మట్టి ఆరతా కూడా బాగా ఇబ్బందిగానే ఉంది. మట్టి ఆరతలేదండి, రోజు వర్షాలు పడుతున్నాయి. ఇది అందువల్ల ఎండాకాలమే ఆరబెట్టి అన్నీ కలిపేసి ఉంచామన్నమాట. మట్టిలో ఎరువు, వేపపిండి, అలాగే వరిపొట్టు అన్నీ కలిపిందన్నమాట మట్టి. ఇంత వేసాం కదండి. ఇది ఆ ఫ్రిడ్జ్లో పోతానండి. వేపిండి వేసాం కదా, కొంచెం కింద పైన కలిపి మొత్తం తీసామండి పాదులన్నీ. ఇలా కలిపేసుకోవాలి. వేపిండి వేసాం కాబట్టి. మన మళ్ళు లాగే ఉంటుందండి, ఇది కూడా మళ్ళు కట్టినట్టే. కొంచెం వేపిండి వేస్తానండి దీంట్లో. వేపిండి ఎంత వేస్తే అంత మంచిదండి. లేకపోతే మనకి వేరు తెగులని, ఫంగస్ అన్నీ వచ్చేస్తాయి. దీంట్లో ఈ ఫ్రిడ్జ్లో కొంచెం డ్రైకోటర్మ విరిడి వేస్తానండి. ఇదిగోండి ప్యాకెట్. పాత మట్టిలో కొంచెం ఇది వేసుకున్నామంటే నెమ్టోన్స్ అది రాదండి దీనికి. వేరు తెగులని, పాత మట్టిలో ఏదో ఒకటి ఉంటుంది కదా, బలం పోయి, అందుకని డ్రైకోటర్మ విరిడి వేసుకుంటే మనకి మట్టి సారవంతం అవుతుంది అన్నమాట. దీన్ని కూడా వేస్తానండి, పాత మట్టి కదా. డ్రైకోటర్మ విరిడి అన్నమాట ఇది. వేసాం కదండి డ్రైకోటర్మ విరిడి. ఇప్పుడు కలుపుకోవాలి.
30 వేసానండి ఫ్రిడ్జ్లో. మట్టి అన్ని కలిపిన మట్టి మనం ఎరువులో వేస్తాం కాబట్టి సరిపోతుంది. ఇలాగా డ్రై కుట్రం బిరిడి వేసుకుంటండి. పాత మట్టిలో మనకి ఫంగస్ ఉన్నా వేరు తెగులు అది రాకుండా ఉంటుందండి. మొక్కలు కూడా బాగా బతుకుతాయి అన్నమాట. విత్తనాలు వేస్తాం కదా, అవి ఇలాగ వేసాం కదండి. ఈ మట్టి ఇక్కడ పోసేస్తానండి. చాలా ఉంది, డబ్బాతోటే పోయాలి. ప్లాస్టిక్ కవర్లు ఉంటే తీసేయాలండి. ఈ మట్టి దీని బాగానే ఉందిలేండి. 30 ఉంది ఆల్రెడీ. ఎక్కువ పోయాను దాంట్లో, రెండిట్లో బాగా తక్కువ ఉంది. ఇలాగా నింపుకోవాలండి. మట్టి ఆరబెట్టి అన్నీ కలిపి మనం సంవత్సరం ఎండాకాలం పంట తీసేసుకున్నప్పుడు వర్షాకాలం పంటకి ఇలాగా మట్టి సారవంతం చేసుకోవాలి. అప్పుడే మనకి క్రాప్ ఎక్కువ వస్తుంది అన్నమాట. అదే మట్టిలో అయితే బలం ఉండదండి. చూసారా, 30 వేసాను అన్ని కలిపిన మట్టి పాత మట్టిలో. దీంట్లో కొంచెం వేస్తానండి, బాగా తక్కువ ఉంది. అన్ని కలిపిన మట్టి కదండి, వర్షానికి కొద్దిగా తడిసింది కింద అడుగున. ఈ ఫ్రిడ్జ్కి సరిపోద్దండి. ఆ రెండిట్లకు మళ్ళీ పోసాను కదా. ఇది ఎరువు కలిపిన మట్టి కదండి. చాలా మట్టి పడుతుందండి ఫ్రిడ్జ్. మళ్ళలాగే మన మళ్ళు కట్టించుకున్నట్టే ఉందండి. ఫ్రిడ్జ్ మాత్రం మట్టి బాగా పడుతుంది, ఎక్కువనే లోతుగానే ఉన్నాయి. చాలా మట్టి పడుతుందండి. చూసారు కదండి, ఈరోజు మనం 3 ఫ్రిడ్జ్లు పాత మట్టి సారవంతం చేసాం. కొత్త మట్టి అన్నీ కలిపింది పోసి, పాత మట్టిలో ఏం వేసామండి, వేపపిండి డ్రై కుట్రం బిరిడి వేసామండి. అది వేయడం వల్ల మనకి పాత మట్టిలో ఏదైనా ఫంగస్ ఉన్నా వేరు తెగులు అది రాకుండా తీగజాతి మొక్కలకి బలంకి వేపపిండి అలాగే డ్రై కుట్రం బిరిడి వేసుకోవాలండి. ఆ తర్వాత అన్నీ కలిపిన మట్టి వేసాము. చూసారు కదండి, ఇలా వేసుకోవాలి. ఎంతవరకు నింపానో చూపిస్తానండి దగ్గర నుండి. ఫ్రిడ్జ్లు 30 నింపానండి, సరిపోతుంది. ఇదిగోండి, ఇంత నింపాను చూసారా. మనకి అదిగోండి ఫ్రిడ్జ్ అంతవరకు నింపామండి. ఇదిగోండి 30 ఇది ఒక ఫ్రిడ్జ్ అండి. అలాగే ఇది ఒక ఫ్రిడ్జ్ 30 నింపామన్నమాట.
ఫ్రిడ్జ్కి. ఇదిగోండి, ఇది ఇప్పుడు బలమైన మట్టి అయింది చూసారా, సారవంతమైంది. పాత మట్టిలో మొక్కలు విత్తనాలు పెట్టుకోకూడదండి, బలం ఉండదు. ఇలాగ మనం మట్టిలో అన్ని కలిపి మళ్ళీ కొత్త మట్టి వేసుకోవాలి. పాత మట్టి ఆరబెట్టి అన్ని కలిపిందన్నమాట. ఇదిగోండి మూడో ఫ్రిడ్జ్. ఇదిగోండి చూసారా, కిచెన్ వేస్ట్. ఇలాగా ఇది మూడో ఫ్రిడ్జ్. 3 ఫ్రిడ్జ్లు ఖాళీ చేసాము, తీగజాతివన్నీ తీసేసాం అన్నమాట. అలాగే ఇంకో ఫ్రిడ్జ్ అయితే మొత్తం తీసామండి, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి ఈ ఫ్రిడ్జ్ అయితే మొత్తం తీసాము. ఇదిగోండి చూసారా, ఖాళీ చేసాను, ఆరబెట్టానండి మట్టి. ఆ మట్టి అంతా మళ్ళీ దీంట్లో నింపాలన్నీ కలిపి, బలానికి అన్నీ కలిపి నింపాలన్నమాట. ఇలాగా మనం కొత్త పంట వేసుకునేటప్పుడు జూన్ నెలలో సంవత్సరంకి ఒకసారి ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీ చేసి మట్టి ఆరబెట్టుకొని ఇలాగా నింపుకోవాలండి. ఇలా నింపి ఇవ్వడం వల్ల మనకి కొత్త మట్టిలాగా సారవంతం అవుతుంది, క్రాప్ ఎక్కువ వస్తాయి అన్నమాట తీగజాతి మొక్కలకి. ఇలా చేసుకోవాలండి. చూసారు కదండి ఈరోజు వీడియో. మనం ఫ్రిడ్జ్లన్నీ మనం ఖాళీ చేసి తీగజాతి ఇవన్నీ పీకేసి, అలాగే పాత మట్టిలో బలమైన ఫుడ్ ఎరువులు ఇవన్నీ కలిపి మళ్ళీ నింపాము. ఒక్కో ఫ్రిడ్జ్కి ముప్పావు నింపేవండి, పావు ఉంచేసుకోవాలి ఖాళీగా. ఎందుకంటే మళ్ళీ ఎరువులు అవి కిచెన్ వేస్ట్ అది వేస్తూ ఉంటాం కదా, అందువల్ల ముప్పావే నింపాను. చూసారు కదండి ఫ్రిడ్జ్లు నింపడం. మళ్ళీ మట్టికి బలమైన ఎరువులతో నింపాము. ఇలా నింపుకోవడం వల్ల క్రాప్ ఎక్కువ వస్తుందండి తీగజాతి విత్తనాలు వేయడానికి. జూన్ నెల వచ్చింది కదా, అందువల్ల మనం కొత్త విత్తనాలన్నీ వేసుకోవాలి కదా కొత్త పంటకి, జూన్ వర్షాకాలం పంటకి. అందువల్ల ఫ్రిడ్జ్లు రెడీ చేస్తున్నామండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.